దేవుని నామానికి వందనాలు. ఈరోజు మనము పెంతెకోస్తు గురించి కొంత తెలుసుకుందాం. ఈ మధ్య మనము పెంతెకోస్తు పండగ చేసుకున్నాము. ఆల్రెడీ 3 వారాలు 4 వారాలు అవుతుంది. అయినా సరే నేను అనుకున్నాను పెంతెకోస్తు గురించి ధ్యానం చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఈ పెంతెకోస్తు అనే మాట పెంతెకోస్టా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. పెంతెకోస్టా అంటే 50వ రోజు, 50వది అని చెప్పేసి అర్థం అన్నమాట. అయితే ఈ పండగని యూదులు ఆచరించేవాళ్ళు. పస్కా పండుగ ఒకటి, తర్వాత షావోత్ పండుగ ఒకటి, పెంతెకోస్తు పండుగ ఒకటి. ఈ 3 చాలా గొప్ప రోజులు యూదులకి. అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉన్నా సరే వాళ్ళు యెరూషలేంకి వచ్చేవాళ్ళు. ఈ పండగల రోజు యెరూషలేంకి తప్పకుండా వస్తారన్నమాట. వారి కుటుంబాలతో వచ్చి సంతోషంగా ఈ పండగల్ని సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. అయితే ఈ పస్కా పండగ ఎప్పుడు వస్తుందంటే ఈస్టర్ ముందు వస్తుంది. అది యేసు ప్రభు చనిపోక ముందు వచ్చే ఆ పండగ. పస్కా పండగ అయిన తర్వాత యేసు ప్రభు చనిపోయి మరి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 రోజులు శిష్యులకు కనబడి మరి శిష్యులతో కొంచెం కాలం సమయాన్ని గడిపి తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోతారు. 40వ రోజు అయిపోయిన తర్వాత 10 రోజులకి ఈ పెంతెకోస్తు అనే పండగని జరుపుకుంటారు. అయితే ఇది పాత నిబంధన కాలంలో ఈ పండగని చేసుకునేవాళ్ళు. ఈ పండగకి 2 రకాలైన అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళు ఈ యూదులు హార్వెస్ట్ ఫెస్టివల్ కింద గోధుమ పంట కోతను జరుపుకోవడానికి ఈ పండగని చేసుకునేవాళ్ళు. ఒక కోత పండుగలని, హార్వెస్ట్ ఫెస్టివల్ అని చేసుకునేవాళ్ళు. అలాగే ఇంకొకటి అదే రోజు యొక్క అర్థం ఏంటంటే ఇది మోషే సీనాయి పర్వతం మీద మోషే 40 రోజులు ఉండి దేవుడు ఆయనకి 10 ఆజ్ఞల్ని ఇచ్చిన ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటారు. ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇస్తారు. ఈ ధర్మశాస్త్రాన్ని తోరా అని చెప్పేసి అంటారన్నమాట. అయితే ఇది ఇచ్చిన రోజులు కూడా ఈ రెండు సందర్భాలు కలిసి వాళ్ళు ఈ యొక్క షావోత్ అనే పండగని చేసుకుంటారు. ఒకటేమో హార్వెస్ట్ ఫెస్టివల్, ఇంకోటేమో మోషేకి సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం తోరాని ఇచ్చిన సమయం. ఈ 2 పండగల్ని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది జరిగిన తర్వాత మరి 10 రోజులకి 50వ రోజు, ఇది జరిగిన 50వ రోజు ఏంటంటే ఈ పెంతెకోస్తు పండగని చేసుకున్నారనమాట. మరి పాత నిబంధన కాలంలో ఇదిగో ఆ షావోత్ అనే పండగ, పస్కా పండుగ, పెంతెకోస్తు పండగని చేసుకునేవాళ్ళు. అలాగే పెంతెకోస్తు పండగ అనేవాళ్ళు. అయితే కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ శిష్యుల పైకి దిగినప్పుడు ఈ పెంతెకోస్తు పండగని పెంతెకోస్తు పండగ అని అంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే యేసు ప్రభు ఎన్నోసార్లు ఆయన బోధ చేసేటప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు శిష్యులు చాలా కంగారు పడతా ఉంటారు. అమ్మో ఎలా ప్రభు, నువ్వు వెళ్ళిపోతే ఎలా, వెళ్ళిపోతే ఎలా అని చెప్పినప్పుడు యేసు ప్రభు వాళ్ళతో చెప్తా ఉంటారనమాట. ఏమనంటే ఇదిగో నేను మీకు నా పరిశుద్ధాత్మని పంపిస్తాను, సంచకరువుగా పరిశుద్ధాత్మ ఒక సంచకరువుగా నేను మీకు అందిస్తాను, పరిశుద్ధాత్మ మీతో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి చెబుతూ ఉంటారన్నమాట. అయితే
ఆ అదే విధంగా ఆయన చెప్పిన ప్రకారంగానే వీళ్ళు యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ ఒక గదిలో ఉండి ఒక చోట ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట. ప్రార్థన చేసుకుంటూ అందరు కలిసి అక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చింది. ఇది మనము చూస్తే ఈ పెంతెకోస్తు పండగ ఆ జరిగిన రోజు హార్వెస్ట్ ఫెస్టివల్ని వాళ్ళు కోత పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఇది జరిగిన రోజు కూడా ఏంటంటే ఎంతమంది 3,000 మంది బాప్తిసం పొందారనమాట. అదొక గొప్ప కోత పండుగ కింద విశ్వాసంతో ఎంతో మంది దేవుని విశ్వసించి 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. అది పెంతెకోస్తు పండగకి ఒక గుర్తుగా మిగిలిపోయిందన్నమాట. అయితే ఈ పెంతెకోస్తు పండగ రోజు దాన్ని బర్త్డే ఆఫ్ ద చర్చ్ అంటారు. అంటే చర్చ్ ఒక సంఘం అనేది పుట్టిన రోజు కింద దాన్ని గమనిస్తారు. ఎందుకు అంటే అందరు ఒక చోట చేరి మరి దేవుని స్తుతిస్తూ ఉంటారు కాబట్టి అప్పటి నుంచి ఒక సంఘంగా మనం కూడుకొనడం అనేది జరిగింది కాబట్టి అది బర్త్డే ఆఫ్ ద చర్చ్ అని కూడా చెప్పి అంటారన్నమాట. అలాగే ఈ పరిశుద్ధాత్మకి రకరకాల పేర్లతో ఆదరణకర్త అంటారు, సంచకరు అంటారు, తర్వాత సహాయకుడు అంటారు, అనుచరుడు అంటారు. ఇట్లా రకరకాల పేరుతో దాన్ని పిలుస్తూ ఉంటారన్నమాట. అయితే దీనికి ఈ పెంతెకోస్తు పండక్కి కొన్ని గుర్తులు సింబల్స్ ఆఫ్ పెంతెకోస్ట్ అంటారు. ఈ సింబల్స్ ఆఫ్ పెంతెకోస్ట్ ఏంటంటే అగ్ని జ్వాలలో చీలికలు కలిగిన అగ్ని జ్వాలలో అగ్ని చీలికలు, తర్వాత గాలి, తర్వాత దేవుని యొక్క ఊపిరి, బ్రెత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఊపిరి, తర్వాత డవ్ పావురానికి గుర్తులు. ఈ 4 గుర్తులు పెంతెకోస్తు పండక్కి గుర్తులుగా ఉన్నాయి అని చెప్పేసి ఎన్నో రచనల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఆదరణకర్తని మరి యోహాను సువార్త 14:18లో ఏమని రాయబడి ఉంటుందంటే దాన్ని ఉత్తరవాది, ఆదరణకర్త ఉత్తరవాది అని చెప్పేసి, అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్పిన ఆ మాటకి ఉత్తరవాది అని చెప్పేసి అర్థము ఉంటుంది. మరి యోహాను సువార్తలో 14:26లో రాయబడి ఉంటుంది అనమాట. ఏమనంటే యోహాను సువార్త 14:26 నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామంన పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మాకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని చెప్పేసి యేసు ప్రభువే ఒక ఆదరణకర్తను నేను మీకు ఇచ్చి వెళతాను అని చెప్పేసి చెప్పిన మాటలు అనమాట. అలాగే యోహాను సువార్త 16:7 నుంచి మరి 12 వరకు మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఏమని ఉంటుందంటే, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. వాళ్ళ శిష్యులు చాలా దుఃఖపడతా ఉంటారు, యేసు ప్రభు వెళ్ళిపోతాను అని అంటుంటే. అందుకని ఇక్కడ యేసు ప్రభు వాళ్ళతో ఏమని మాట్లాడుతున్నారో చూడండి. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళని ఎడల
నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపంను గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకంను ఒప్పుకొన చేయును అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అన్నది తర్వాత మనం కొంచెం సమయం ధ్యానిద్దాం. అయితే ఈ పెంతెకోస్తు పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు యెరూషలేముకి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. ఈ క్రొత్త నిబంధనలో మరి ఏం జరిగిందో మనము అపోస్తుల కార్యాలు 2లో ఆ పరిశుద్ధాత్మ ఎలాగా ఈ శిష్యుల మీదకి వచ్చిందో మనము ఒకసారి దేవుని గ్రంథం ద్వారా చదువుకుందాం. ఇక్కడ పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయి ఏమని చెప్తారంటే, మీరు నా కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూడండి, ఆత్మ కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఒక గదిలో కూడుకొని వాళ్ళు ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏమైందంట చూడండి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. సో ఫస్ట్ ఏమైందంట, ఒక బలమైన గాలి వచ్చిందంట. గాలి వచ్చి ఆ గదంతా ఇల్లంతా నిండిందంట. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కన మీద వ్రాలగా, తర్వాత నెక్స్ట్ ఏమైందంట, అగ్ని జ్వాలలు, అగ్ని ఫ్లేమ్, అది ఒక చీలుకల్లాని, నాలుకల్లాని చీలుకల్లాని అది విభాగింపబడి వారికి కనబడి అది వచ్చి ఏం జరిగిందంట, ఆ శిష్యుల మీద, భక్తుల మీద, ఆ గదిలో చేరిన అందరు తల మీద అది వ్రాలిందంట. అది వచ్చి దిగిందంట. దిగినప్పుడు ఏమైందంట చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగిందో ప్రతి ఒక్కరు వాళ్ళు రకరకాల భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారంట. చాలా దేవుని ఆత్మ వాళ్ళు కమ్ముకొని భాషలతో గట్టిగా మాట్లాడడం మొదలు పెట్టారంట. అయితే ఇక్కడ ఏ భాషలు అన్నది కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే ఈ శిష్యులు కూడా ఒక్క ప్రాంతం నుంచి వచ్చిన వారు కాదు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది శిష్యులు, తర్వాత అందరు విశ్వాసులు కూడా రకరకాలైన దేశాల నుంచి, ప్రాంతాల నుంచి వచ్చి దేవుని యందు, యేసుప్రభు యందు విశ్వాసంతో ఆ గదిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంట చూడండి, ఆ కాలం ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దం కలుగ్గా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడేది. ఎప్పుడైతే శబ్దం వచ్చిందో, ఈ గాలి వచ్చిందో, వీళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారో చుట్టూ ఉన్న ప్రజలు, రకరకాల ప్రజలు అక్కడ యెరూషలేములో కూడుకొని ఉన్నారు కదా ఈ షావోత్ అనే పండక్కి, వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి చూసినప్పుడు అంట వీళ్ళు రకరకాలైన భాషలతో మాట్లాడుతూ ఉన్నారంట. ఇక అది చూచి ఆ జనులందరూ చాలా కలవరపడి అంతటందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయేలు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అని అడిగారంట. చాలా ఆశ్చర్యపడిపోయారంట. ఇదేంటి, మనందరి భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆత్మతో నిండుకుంది, ఇదేం జరుగుతుంది అని వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఏ భాషలు అంటే చూడండి, పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొటేమియా, యూదయ,
కపిరోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అని దేశంలో అందలి వారు, ఇంకా కురేని దగ్గర లిబియా ప్రాంతం యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతేయులు, అరబ్బీలు మొదలైన అందరూ వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనేది. ఈ శిష్యులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? దేవుని ఆత్మతో నిండబడి అన్ని భాషలతో వాళ్ళు యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతాలను గురించి, ఆయన జీవించిన విధానాన్ని గురించి అవన్నీ కూడా వివరిస్తూ దేవుని ఎంతో స్తుతిస్తున్నారంట. అయితే ఇలాగ జరుగుతుంటే కొంతమంది అన్నారంట, చూడండి ఇక్కడ 13లో, కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. సో అర్థం అవ్వని వాళ్ళు, ఇప్పటికీ దేవుని పరిశుద్ధాత్మ అర్థం అవ్వని వాళ్ళు మరి పరిశుద్ధాత్మతో నింపబడడం, పరిశుద్ధాత్మతో మాట్లాడడం, భాషలు మాట్లాడడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంతమంది సంఘాలు కొంత యాక్సెప్ట్ చేస్తాయి, కొంతమంది అవి నమ్మరు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అయితే ఏదేమైనా దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి జరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ వీళ్ళు అనుకున్నారంట, వీళ్ళు తాగున్నారు, తాగేసి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పారంట. చెప్పి అనుకుంటున్నప్పుడు ఏం జరిగిందంట, ఇక్కడ పేతురంట అప్పుడు లేచి నిలబడి, పేతురు శిష్యుడు ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆ గదిలో చేరి మాట్లాడుతున్నారు. పేతురు అక్కడ లేచి నిలబడి యోవేలు ప్రవక్త చెప్పిన ఆ ప్రవచనాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇక్కడ రాయబడి ఉంది చూడండి, అపోస్తుల కార్యాలు 2:14. ఇక్కడ పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను ఏమని చెప్తున్నారంట చూడండి, చెవి యొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైన కాలేదు. యోవేల్ ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. సో యోవేల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రవక్త ఆ రోజుల్లోనే, ఆ పాత నిబంధన కాలంలోనే, అన్ని సంవత్సరాల క్రితమే ఇది ప్రవచించారు. ఆ ప్రవచించిన యోవేల్ ప్రవక్త ప్రవచించిన అది ఇక్కడ నెరవేరింది. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, యోవేల్ ప్రవక్త ఏమని ప్రవచించారు, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. సో ఇదంతా నిజంగా జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ చాలా మంది మనం గ్రహించట్లేదు. ఈ భాషలు కానీ ప్రవచనాలు కానీ యేసు ప్రభు చేసిన ఇప్పటికీ కూడా మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు మరి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి, స్వస్థత కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. అది గ్రహించిన వాళ్ళు గ్రహిస్తున్నారు, గ్రహించిన వాళ్ళకి అది అర్థం అవ్వట్లేదు అది. సో ఇక్కడ మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. సో యోవేల్ ప్రవక్త మరి చాలా సంవత్సరాల క్రితం ఇది ప్రవచించారు. ఏంటంటే నా దాసులు దాసురాండ్రు ఆత్మతో నింపబడి ప్రవచిస్తారని, పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తంను, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసెదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకముందు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారుదురు అని చెప్పేసి ఆ పేతురు నిలబడి వాళ్ళందరికీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఏమని,
మేము మత్తులం కాదు. మమ్మల్ని ఈరోజు పరిశుద్ధాత్మ మమ్మల్ని ఆవరించింది, మా మీదకి దిగింది. యేసు ప్రభు మాకు ప్రామిస్ చేశారు, మనందరికీ ప్రామిస్ చేశారు, వాగ్దానం చేశారు. ఆయన పరిశుద్ధాత్మను పంపుతానని, ఆ పరిశుద్ధాత్మ మనతో ఉంటుందని, మనతో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయిస్తుంది పరిశుద్ధాత్మ. మనకి పాపాన్ని గురించి అన్నిటిని గురించి ఒప్పింపజేస్తుంది అని చెప్పారు అని చెప్పేసి పేతురు చెప్తారు. అలాగే ఇంకా ఆయన యేసు ప్రభు చెప్పిన మాటలను కూడా ఇక్కడ చెప్తారు. దావీదు రాసిన మాటలు, దావీదు ఇట్లా అంటారన్నమాట. అది 2వ అధ్యాయం 25లో కూడా ఉంటుంది చూడండి. నేను ఎల్లప్పుడూ, దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు అని చెప్పేసి దావీదు చెప్పిన మాటలను కూడా పేతురు ఆ రోజు అక్కడ గుమ్మికూడిన ప్రజలందరికీ, భక్తులకి, పరిశుద్ధులు అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ మాటలు చెప్పి ఆయన వాళ్ళకి ఇది పరిశుద్ధాత్మ మా మీదకి దిగిన రోజు అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన యేసు ప్రభువుని గురించి ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత ఎంతమంది ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. మళ్ళీ 38లో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామం బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఎంత హెచ్చరించి దేవుని గురించి ఆయన యేసు ప్రభు గురించి చెప్పిన తర్వాత ఏం జరిగిందో చూడండి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి యందు ప్రార్థన చేయటి యందు ఎడతగక ఉండేది. ఆ తర్వాత మరి ఆ రోజు విన్న వాళ్ళు ఎంతో మంది, 3,000 మంది రక్షణ పొందారంట. మరి ఇది గొప్ప దినము. ఆ పరిశుద్ధాత్మ మరి పెంతెకోస్తు పండగ అనేది చాలా గొప్ప దినంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ రోజు దేవుని ఆత్మ వీళ్ళ మీద వ్రాలడం, తర్వాత మరి చాలా మంది వీళ్ళు రకరకాలైన భాషలతో మాట్లాడడం, ఇవన్నీ కూడా చూసిన ప్రజలు ఆశ్చర్యపోయి పేతురు శిష్యుడు చెప్పిన మాటలు విని చాలా మంది దేవుణ్ణి నమ్మి వెంటనే 3,000 మంది బాప్తిసం పొందిన రోజు అన్నమాట అది. అయితే ఈ యొక్క ఆదివారం రోజే 40 దినాలు 50వ దినం కాబట్టి, అయినా అది ఆదివారం వచ్చినప్పుడే దాన్ని పెంతెకోస్తు పండగని జరుపుకుంటారు. దాన్ని యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు వైట్ సండే ఆర్ విట్ సండే అని చెప్పి కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మరి పరిశుద్ధాత్మ మరి ఏం చేస్తుంది, ఎలా మనకు సహాయపడుతుంది అని చెప్పేసి కొన్ని వచనాలు చదువుకొని ముగించుకుందాం. మరి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 22 చూద్దాం. 22లో ఏమని రాయబడింది? మీరు ఎవరి పాపమును క్షమించరో వారికి క్షమింపబడను, ఎవరి పాపం మీద మీరు నిలిచి ఉండనిత్తిరో
అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. సో ఈ శిష్యులు ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి యేసు ప్రభు ఆ శిష్యులతో చెప్పిన మాట అన్నమాట. ఆ తర్వాత యోహాను సువార్త 20:22లో మనం యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుంచి 8 వరకు మనం చదువుకున్నాము. తర్వాత 13వ వచనం చూద్దాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మన మనసాక్షి సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. తర్వాత మనకి పాపం గురించి తెలియచేస్తుంది. తర్వాత పాపం ఒప్పింప చేస్తుంది. పాపం చేయకూడదు అని తెలియచేస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ సంభవింపబో సంగతులను గురించి కూడా తెలియచేసే శక్తి పరిశుద్ధాత్మకి ఉంది. అయితే మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధాత్మని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ మన మీదకి దిగిరమ్మని కోరుకోవాలి. పరిశుద్ధాత్మని పొందుకోవడానికి మనం ప్రార్థన చేసి ప్రభువా నీ ఆత్మని మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా ప్రార్థన చేయాలి. ఇంకొక వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3:5-6 చదువుకుందాం. చూడండి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరంను, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మై ఉన్నది. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు యేసు ప్రభు ఏంటంటే మీరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. అప్పుడే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. కాబట్టి మీరు దేవుని ఆత్మను పొందుకుంటే మీరు ఎన్నో విషయాలు మీరు తెలుసుకుంటారు. దేవుని ఆత్మతో ఎన్నో గొప్ప కార్యాలు మీరు కూడా చేయగలరు. అక్కడ యేసు ప్రభు చేశారు, శిష్యులు జరిగించారు. ఈరోజు కూడా దేవుని భక్తులు, పరిశుద్ధులు, ప్రవక్తలు, ఇప్పటికీ ప్రవక్తలు ఉన్నారు. మరి ఎంతమంది నమ్ముతారో తెలియదు, కానీ దేవుడు కొంతమందికి ఆ యొక్క వరాన్ని ఇచ్చినందువల్ల ఎంతో మంది ప్రవచనాలు కూడా చెప్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క ఆత్మ మనుషుల మధ్యన ఎంతో బలంగా గొప్పగా వాడబడుతుంది. కానీ ఈ ఆత్మని, దేవుని ఆత్మని కానీ దేవుడిచ్చే వరాలను కానీ మనం అన్య విధంగా వాడుకోకూడదు. దేవునికి ఇష్టమైన విధంగా, దేవుని చిత్త ప్రకారము, దేవునికి భయపడి, దేవుని యందు భయభక్తులు కలిగి మనము ప్రవర్తించాలి. కానీ ఆ ఊరికినే ఏదో ప్రచారం కోసం అని కానీ కొంతమంది ధన వ్యామోహంతో ఇలాంటివన్నీ జరిగిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని గ్రంథంలోనే రాయబడి ఉంది, అబద్ధ ప్రవక్తలు అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారని. కాబట్టి మనం గ్రహింపు కలిగి ఆత్మని పొందుకొని అబద్ధ ప్రవక్తలు ఎవరు ఏంటి అన్నది కూడా గ్రహించుకొని దేవునిలో నిజమైన విశ్వాసంలో ముందుకు సాగడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవ మా తండ్రి, ఈ దినం మేము ప్రభా పరిశుద్ధాత్మని గురించి తెలుసుకున్నాం తండ్రి. దేవ ప్రభా నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును మా ఒక్కొక్కరికి కూడా దయచే ప్రభా నాయన తండ్రి. నీ ఆత్మ ద్వారా తండ్రి నాయన మేము ప్రభా నీ అందు భయభక్తులు కలిగి నీ అందు నిందారహితంగా బ్రతకడానికి నాయన ప్రభా ఇదిగో తండ్రి నీవు రెండో రాకడలు వచ్చినప్పుడు నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని తండ్రి మధ్యాకాశంలో నీవు దిగి వచ్చినప్పుడు నీతో మమ్మల్ని కలపడానికి, సహాయం చేయడానికి నాయన నీ ఆత్మను మాకు దయచేసి నాయన
నీ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని జీవింప చేయమని బ్రతిమాలుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్యపేట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.